Hi everyone, my name is Jikisha. Today I came to the park for the International Yoga Day. See how the stage it is so nice and the decoration is so nice. See how it is. Now all came the celebrities and they are keeping the jyotis before the yoga. See, and I started the yoga, meditation. ఇంకా గట్టిగా దీన్ని మించిన ఎక్సర్సైజ్ ఏది క్లాపింగ్ థెరపీ అంటారు. ఈ అరచేతిలో పాయింట్స్ ఉంటాయి, ఆర్టీ పాయింట్స్. ఎప్పుడైతే మనం క్లాప్ చేస్తామో బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటి ఒకేసారి ఉద్దేశం వస్తాయి అన్నమాట. మన ఓల్డెన్ డేస్ లో ఇప్పుడు తక్కువైపోయింది. గుళ్ళో భజన చేసే గుర్తుందండి. ఒక హాస్పిటల్లో యాక్సిజన్ మిస్ అయ్యి హాస్పిటల్లో మనకి యాక్సిజన్ పెడితే గంటకి ఎంత తీసుకుంటారు. అలాగే ఎన్ని సంవత్సరాలు ఈ గాలిని ఫ్రీగా వాడుకుంటున్నావు. ఏ క్షణమైనా ఒక ట్యాంక్ చెప్పేవా గాలికి నువ్వు. నీళ్లు ఒక క్షణమైనా నీళ్లు లాగంది ఈ దేహం నడుస్తుంది. ఒక క్షణమైనా వాటికి మనం ట్యాంక్ చెప్పాము. ఈ సందర్భంలో ట్యాంక్ చెప్పాము. అలాగే ఆకాశాన్ని విశ్వానికి గొడుగు కింద మనం ఎంతో మనం చేసుకుంటాం. మనసు ఆకాశం ట్యాంక్ చెప్పాం. ఒక కరెంటు బిల్లు కట్టాలంటే మనం ఇంటిలో కరెంటు కట్టాలంటే ప్రతి క్షణం కడుతున్నాం. అన్ని సంవత్సరాల నుంచి సూర్య భగవాన్ ఆ ఎలుతుడితోటి ఈ దేహం నడుస్తుంది. ఆ సూర్య రశ్మితోటి దేహం నడుస్తుంది. మనస్ఫూర్తి ట్యాంక్ చెప్పండి. వీటన్నిటికీ అలాగే ఈ ప్రపంచ విజ్ఞానంలో కొట్టుకుపోతున్నందుకు కొంతమంది గురువులు పెద్దలు ఎంతో మంది ఏంటిది సత్యం ఏంటి అసత్యం ఏంటి పుట్టుకేంటి మరణం ఏంటి అనే సత్యాన్ని హిమాలయాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈ ఏకాన్ని ఈ మార్గాన్ని గుర్తించిన వాళ్ళందరి గురు పరములందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి. చూడటానికి వినటానికి కారణమైన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి. హోంకారం చేసేటప్పుడు మీకు నచ్చిన దేవుడు ఎవరైనా కావచ్చు. మనసు లోపల అతన్ని హార్ట్ లోపల తీసుకొని హోం చెదరడి స్టార్ట్. రిలాక్స్, అంత రిలాక్స్ అవ్వండి. ఈ క్షణం మీతోటి మీరు, ఈ క్షణం మీతోటి మీరు. ఈ మనసు పరిగెత్తే మనసు పదే ప్రపంచం మీద పరిగెడుతూ ఉంటుంది. ఈ క్షణం మీతోటి మీ మనసును కూర్చోబెట్టండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. స్టార్ట్ ఓంకారం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందాక మాస్టర్ చెప్పారు, నరేంద్ర మోడీ గారు. మనందరికీ తెలుసు యోగా అనేది శరీరాన్ని మనస్సుని కలిపేది యోగా. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నింటినీ కలిపారు యోగా. ఈ దేహంతో అన్ని పనులు చేస్తున్నాం, కానీ అన్ని పనులు చూడటానికి, తినడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి బ్రదర్ కొంచెం బ్యాక్ వచ్చావా సార్? ఈయన కొంచెం వెనక్కి రమ్మా. కొంచెం లెఫ్ట్ లెగ్ తీసుకుంటూ ఎడమకాడానికి
తల పైకి టచ్ చేయండి. ఎక్సైజ్ రైట్ లెగ్ బ్యాక్ పర్వతాసన్. కాలి మణాలు టచ్ చేయాలి, 2 కాళ్ళు టచ్ చేయాలి మణాలు. అస్తమానాసన్, భూమాతకి మోకాలు టచ్ చేస్తూ భూమాతకి హస్తాంతరం చేస్తాం. ఇన్హేల్ చేస్తారు, శ్వాస తీసుకుంటూ భుజంగాసన్. తల పైకి భుజంగాసన్. ఎక్సైజ్ లిఫ్ట్స్ అప్ పర్వతాసన్. అలా ఆసనాలన్నీ రివర్స్ పర్వతంలో ఉండాలి. పర్వతాసన్. ఇన్హేల్ లెఫ్ట్ ఫార్వర్డ్, ఎడమ కాలు 2 చేతుల మధ్యలోకి, తల పైకి. ఎక్సైల్ రైట్ ఫార్వర్డ్, ఇన్హేల్ బ్యాక్, శ్వాస తీసుకుంటూ వెనక్కి, తల వెనక్కి, బాడీ వెనక్కి బెండ్ చేయండి. ఎక్సైల్ 2 చేతులు ప్రాణముద్రాసనంలో తీసుకొద్దాం. నేను చెబుతుంటాను, ఆయుధాలు చేయండి. ఫస్ట్ మీ మనసంతా హరికాళ్ళు లాస్ట్ భాగం పై మనసు తీసుకురండి. కళ్ళు మూసుకోండి. మీ కాలి వేళ్ళు గమనించండి. చిన్న ఫీల్. మీ కాలి వేళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి అలా వస్తుంది గాలి. అలా మీ యాంకిల్ జాయింట్ మీద మనసు తీసుకురండి. షోల్డర్స్, భుజాలపై మీ మనసు తీసుకురండి. రిలాక్స్ రిలాక్స్. చాలా మంది షోల్డర్ పెయిన్స్ ఉంటే ఈ క్షణం అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి తీసుకురండి. ఈ 2 చేతులపై మనసు అలా తీసుకురండి. మో చేతులపై మనసు తీసుకురండి. అలా 4 ఆర్మ్స్ పై తీసుకురండి. అలా 2 అరిచేతులపై మనసు తీసుకురండి. ఒక్కొక్క వేలు అలా గమనించండి. ప్రాణశక్తి, బ్లడ్ సర్క్యులేషన్, గాలి గోపులు వస్తున్న ఉంది. ఇప్పుడు అన్నిటికీ మూలం, ఈ బాటిల్ అన్నిటికల్లా మూలం ఏంటి? ఇంజిన్ ఏంటంటే హెడ్. ఇది ఆపరేట్ చేసేది. ఈ మనసుని మీ తలపై టాప్ భాగాన్ని తీసుకురండి. రైట్ నాలుగు క్లోజ్ చేయండి. రిలాక్స్ ఉండండి. లెఫ్ట్ నాలుగు నుంచి స్లో ఎక్సైజ్ తీసుకుని గాలి తీసుకోండి. లెఫ్ట్ నాలుగు క్లోజ్ చేయండి. రైట్ స్లోగా వదలండి. రైట్ లో తీసుకోండి. స్లో తీసుకోండి. స్లో క్లోజ్ చేయండి. లెఫ్ట్ లో స్లోగా వదలండి. అండి అందరికీ యోగా గురించి రామలక్ష్మణ మాస్టర్ గారు అందరు చెప్పేశారు. యోగా ఎంత బాగుంటుంది మీకు కూడా తెలుసు. అందరూ లేచి పొద్దున యోగా చేస్తే అందరూ కూడా హెల్త్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అందరూ చేయండి. చేయండి. ఇది జీవితం అంటే మీ డే స్టార్ట్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. నిజంగా మన పూర్వులు, ఋషులు, మునులు మనకు గొప్ప ఆయుర్వేదాన్ని, గొప్ప ఆరోగ్య సూత్రాలను ఇచ్చేసేయారు. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ యోగా. ఈ యోగా వల్ల మనకు హెల్త్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నా మనం చాలా నీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. మహానుభావులు అందరికీ వందనాలు. ప్రత్యేకంగా యోగా ఒక కనెక్షన్ నాకు స్పెషల్లీ ఎలా అంటే నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో యాక్టింగ్లో స్పెషలైజేషన్ చేస్తున్నప్పుడు మాకు అన్ని సబ్జెక్ట్స్తో పాటు యాక్టింగ్, స్పీచ్, లైట్, స్టోరీ టెల్లింగ్, హెయిర్ స్టైల్, మేకప్, కాస్ట్యూమ్స్, థియేటర్ ఆర్ట్స్, మోడర్న్ థియేటర్ అన్నిటితో పాటు యోగా కూడా ఒక సెషన్.